ఏపీలో ఒకప్పుడు గులకరాయి కేసు సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ గులకరాయి కేసులో నిందితుడు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, గులకరాయి కేసులో నిందితుడు మిస్సింగ్, అసలు ఏం జరిగింది? ఇది సంచలనం. వేముల సతీష్ అని గులకరాయి కేసులో నిందితుడు. ఇతను మిస్సింగ్ అయిపోయాడు అని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు తాజాగా ఓకే, అసలు ఇతను ఎటుపోయాడు, ఎవరు కిడ్నాప్ చేశారా, అసలు మిస్సింగ్ ఎలా మిస్ అయ్యాడు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకనంటే ఇటీవల కాలంలో ఏపీ వెంకటేశ్వర గారు వెళ్ళారు అక్కడికి. మాజీ డీజీ, ఇంటెలిజెన్స్ డీజీ, ఆయన ఇంటెలిజెన్స్ డీజీపీ. ఆయన అక్కడికి వెళ్ళి గులకరాయి కేసుకు సంబంధించిన నిందితుల కుటుంబాలతో మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంది, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ గులకరాయి కేసులో ఉద్దేశపూర్వకంగా తమను ఇరికిచ్చాడు, మేమైతే తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అని మమ్మల్ని ఇరికిచ్చారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితులు కోర్టుకే రావట్లేదు, ఈ కేసు మా మీద దోసేశారు, ఈ కేసు కోర్టుల చుట్టూ తిరగడం సరిపోతుంది మాకు, మేమేదో ఆ రోజున ఒక 1000 రూపాయలు ఇస్తాము, మందు బాటలు ఇస్తామంటే వెళ్ళాము అక్కడికి చూడటానికి, అంతకుమించి మాకేం తెలియదు అసలు అది. కానీ ఆ రోజు ఉన్నటువంటి సిఐ కానీ డిఎస్పీ కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. మేము చెప్పినట్టు మీరు ఎన్ని సంతకాలు పెట్టండి అని చెప్పేసి కొట్టి మా చేత సంతకాలు పెట్టుకున్నారు. వాస్తవంగా మాకు అసలు ఏమీ తెలియదు. మేము కేవలం ఒక 1000 రూపాయల డబ్బులు కను మందు బాటిల్కి ఆశపడి మేము వెళ్ళాం. వాళ్ళు పిలిస్తే ఆ యాత్రకి, అది సిద్ధం యాత్ర చేశారు కదా అప్పుడు అని చెప్పారు వాళ్ళు. చెప్తే ఈయన పోయి ఆ కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పి, లేదు మీరు ధైర్యంగా ఉండండి, ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం నేను పర్యవేక్షిస్తాను, మీకు న్యాయం జరుగుతుంది, న్యాయపోరాటం చేద్దామని చెప్పి వచ్చారు ఈయన. దానికంటే ముందు కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళాడు, కోడికత్తి సీన్కి. ఆ కోడికత్తి సీన్ కూడా ఇదే ఎపిసోడ్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తితోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాచారం చేశాడని అతని మీద కేసు ఎన్ఐఏ వాళ్ళు పెట్టారు. ఎన్ఐఏ అంటే కొద్దిగా సీరియస్ కేసు, అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది తీవ్రవాదులు కాదు, ఉగ్రవాదులకు సంబంధించిన నేరాలను పరిశోధించేటువంటి సంస్థ అది. ఎందుకు ఎన్ఐఏ టేకప్ చేసింది ఆ కేసుని? ఆ ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి. విమానయాన సంస్థ మొత్తం కూడా, విమానాశ్రయాలన్నీ కూడా కేంద్ర విమానయాన శాఖ పరిధిలో ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి ఎన్ఐఏ టేకప్ చేసింది, నేషనల్ ఇష్యూ కాబట్టి. తీరా ఎన్ఐఏ కోర్టుకి బాధితుడు రావాలిగా, బాధితుడు రాలా. దాదాపు 5 సంవత్సరాల పాటు బాధితుడు రాలా. బాధితుడు రాకపోతే బెయిల్ ఎలా వస్తుంది? రాదు. అందుకని చెప్పి మీరు రండి, మీరు కోర్టుకు వస్తే మా అబ్బాయికి బెయిల్ వస్తుందని చెప్పి ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్కి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ధర్నా చేశారు. అయినా కానీ పట్టించుకోవాలి. లాస్ట్కి కోర్టుగా ఇసుగు పుట్టేసి సరే ఎట్టకేలకు బెయిల్ ఇచ్చారు కోడికత్తి సింగ్కి. కానీ ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. ఆయన్ని కూడా కలిశారు ఏపీ వెంకటేశ్వర గారు వెళ్ళి, మీకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తాము, మీరు అధైర్యపడద్దు, ఈ కేసుని పరిశీలిద్దాము అని చెప్పారు. ఎందుకంటే ఆయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు కదా, ఆయన తెలుసు మొత్తం ఆ రోజు ఏం జరిగింది అనేది. ఇంకా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా కొంతమంది అప్రూవ్గా మారారు. దస్తగిరి అని అతను. ఆ దస్తగిరి అప్రూవ్గా మారితే దస్తగిరిని కిడ్నాప్ చేయడానికో లేదంటే ఆయన్ని చంపడానికో ప్రయత్నం చేస్తున్నారని ఆయనే కంప్లైంట్ చేశారు. నాకు రక్షణ ఇవ్వండి, నాకు బెదిరింపు కాల్సి వస్తుంది, లేపేస్తామని చెప్పి. ఆయన జైల్లో ఉన్నప్పుడే కడప జైలుకి వెళ్ళి బెదిరించారనేది ఆయన చేసినటువంటి కంప్లైంట్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కేసులు, ప్రధానమైనటువంటి కేసులు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అను, కోడికత్తి కేసు, తర్వాత మొన్న ఎలక్షన్లోనేమో గులకరాయి కేసు. అవేమో 2019 ఎన్నికలకు ముందు అవి రెండు. ఏది కోడికత్తిదను వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు రెండు 2019 ఎన్నికలకు ముందువి అవి. 2024 ఎన్నికలప్పుడు ఏం చేశారు, విజయవాడలో సిద్ధ సభలు అన్నీ జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధ సభలు చేస్తూ
ఇక్కడికి విజయవాడ సమీపానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేశారని చెప్పి కేసు పెట్టారు. హత్యాయత్నం జగన్మోహన్ మీద గులకరాయి వేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశారని కేసు పెట్టారు. ఆ కేసులో నిందితులు ఎవరయ్యానంటే ఇవాళ వరకు కూడా ప్రూవ్ చేయలేని పరిస్థితి, ఇవాళ వరకు కూడా ఛార్జ్ షీట్ లేని పరిస్థితి. ఉన్న నిందితులు ఎవరైనా తెలుగుదేశం పార్టీ సంప్రదాయం తీసుకొచ్చి వాళ్ళ చేత సంతకాలు పెట్టుకుని వాళ్ళని బాధితులను చేసి పడేశారు, నిందితులను చేశారు. నిందితులు చేసి వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు అలా సడన్గా అతను కనిపించట్లా, అదృశ్యం అయిపోయాడు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను ఇప్పుడు అతను ఇటుపోయాడు అనేది ఇప్పుడు హైరాణ పడుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో మొత్తం గులకరాయి కేసు నిందితుడు మిస్సింగ్ ఈ టైటిల్ తోటి నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా నడుస్తుంది. మరి ఎవరు మిస్ చేసి ఉంటారు, ఎవరు మిస్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే నిన్న అనుకుంటా ఎక్కడ ఏదో ఊర్లో పల్నాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని పొలం పోతే వ్యవసాయానికి, ఆ వ్యవసాయంలో పొలాల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కర్రలు తీసుకొని కొడుతున్నారు పల్నాడులో. ఆ విజువల్ కూడా ఉంది, నాకు వచ్చింది నిన్న. కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారులు లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొడుతున్నారు. ఇళ్లలోకి పోయి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో అనేక సంఘటనలు జరిగాయి. అలాగే కొంతమందిని చంపారు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏపీ వెంకటేశ్వర గారు ఏమంటున్నారు, కొంతమంది గోండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు వాళ్ళే తెలుగుదేశం పార్టీలో అరాచకాలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరి అని చెప్పి చెబుతున్నారు ఆయన. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నా దగ్గర ఉంది, ఆయన మాట్లాడింది, ఏపీ వెంకటేశ్వర గారు మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కోవట్లు ఉన్నారు అనేది ఎవరన్నారు, చంద్రబాబు గారు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారే అన్నారు, మహానాడు వేదికగా చేసుకుని. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏదో ఒకటి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఒకరికొకరికి పడక కొట్టుకున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే కోర్టులో చేసినటువంటి పని ఇది, లేదంటే నిజంగానే ఈ కిడ్నాప్ జరిగిందా, కిడ్నాపా లేకపోతే అతను అదృశ్యం పోవడం వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. లేదంటే అతనికి ఏదైనా అయిందనుకోండి, అది ఎవరి మీద నెడతారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఆర్థికపరమైనటువంటి అంశాలు, లేదంటే ఇంకొకటి ఈ అవినీతి సొమ్ము పంచుకునేదానికో లిక్కర్ షాపుల దగ్గర గొడవలు వచ్చి వాళ్ళే చేసుకున్నారు, మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి జేరీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు తాజాగా కూడా చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆయనే చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వాళ్ళే నేరాలకు పాల్పడుతున్నారు అని చెప్పారు. ఆయన ఏమన్నారండి, ఆయన మీదకు వస్తాంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి, వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తారు. పార్టీ మారినంత మాత్రాన ఆంబోతులేవి ఆవులైపోవు. అదే పార్టీ మారి అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లేదు, తెల్లారితే బ్రోకరిజం, తెల్లారితే పైరవీలు, తెల్లారితే డబ్బు సంపాదన. కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తాంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా మీదకు వస్తాంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయం ఇది. అంటే ఆయన వైసీపీ వాళ్ళు జ్వరపడి తెలుగుదేశం పార్టీలో కొంతమంది అరాచకాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ పైన నెడుతున్నారు అని చెప్పి చెబుతున్నారు. బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే మరి ఇతను కిడ్నాప్ అనేది ఎవరిది, గులకరాయి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వేముల సతీష్ అనే అతను కిడ్నాప్ మరి అది ఎవరన్నా చేశారా, లేకపోతే ఇతనే ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, లేదంటే తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా
ఇతన్ని కిడ్నాప్ చేశారా, ఇలా రకరకాల సందేహాలు వస్తున్నాయి. మొత్తం మీద గులకరాయి కేసు నిందితుడు కిడ్నాప్ అనగానే, అదృశ్యం అనగానే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఓకే, పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ట్రేస్ అవుట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. బట్ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. మరి అది అదృశ్యమా లేకపోతే ఇతను ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటనేది పోలీసులే చెప్పాలి. థ్యాంక్ యూ సార్.